సంగారెడ్డి అంటే జగ్గన్న షెయ్యి పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు అన్నకి పదవి లేకుంటైంది. కానీ పదవి ఉన్నా లేకున్నా పబ్లిక్ కి ఆసరైతే అన్నట్టే చేస్తుండు జగ్గన్న. ఎవ్వలేదడిగినా లేదనుకుంటా కాదనుకుంటా పని పక్కా చేస్తున్నాడు. అగో అట్లనే ఇయ్యాల గీళ్లకు తీరామేలిచ్చిండు జగ్గన్న. రైట్, అన్న ఎవరెవరికి సాయం చేసిండు ఏంది కథ అనేది అడ్డంగా చెప్పుకుందాం గానీ ముందుగాల గీళ్ళకేదో కథ చెప్తుండే ఇక చెప్పరాయే జగ్గన్న. కథ చెప్తా వీళ్ళ గ్యాంగ్ లా వీళ్ళ బాస్ సజ్జన్ భాయ్ వీళ్ళంతా ఎంప్లాయీస్ కానీ అసలు మెయిన్ గ్యాంగ్ లీడర్ సజ్జన్ భాయ్ నాయంబడి ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీలు మెజార్టీ నాయంబడినే ఉంటారు. వీళ్ళ దాంట్లో కూడా గఫ్లతులా రాత్రి మందు కొడితే ఏం చేస్తాడో తెలియదు. ఒక్కడే నా అపోజిషన్ వాళ్ళు ప్లాన్ చేసారు, అరే జగ్గారెడ్డిని మర్డర్ చేయాలరా అని చెప్పి చేశారు. మళ్ళీ నన్ను ఎవడైతే మర్డర్ చేయాలని ప్లాన్ చేసారో అయితే వాడు పగలు నువ్వు నిలబడ్డా వాడు వస్తే ఇట్లా నిలబడతాడు. పగలంతా మందు పడితే వాడు ఇట్లా మందు కొట్టడానికి సేపు గిట్లా ఇలాని చాయ్ సప్పరించుకుంటా అన్న కాడికి వచ్చిన వాళ్ళకు తీయడి ముచ్చట్లు చెప్పిండు. అప్పట్లో అన్నను మర్డర్ చేసేందుకు చూసేదాట. అన్నమ్మడు ఉండేటానికే కిరాయి మాట్లాడిల్లు అన్నట్టు చెప్పుకొచ్చిండు జగ్గన్న. ఇది ఇప్పటి ముచ్చట కాదు, ఓ 40 ఏళ్ల కింది ముచ్చట. మరి అంత మంచి స్టోరీ అన్న తీసేటి సినిమాలో పెట్టిండొచ్చునో ఏమో, మరి సినిమా వచ్చినాక తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే ఈ ముచ్చట్లు చెప్పిండు. ఇక ఆడికించి చక్కగా ఇంటామ నెంబడి పెట్టుకుని సంగారెడ్డిలున్న ఆడపిల్లల డిగ్రీ కాలేజీకి అడిగిపోయిండు. ఇక కాలేజీలో చదువుకునేటి చెల్లెళ్లకు ఏమేం తక్లీఫ్లు ఉన్నాయో అడుగుడు, వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తానని మాటిచ్చుడు. రూమ్స్ లేకపోతే సరిపోకపోతే చెట్ల కింద కూడా కూర్చొని చదువుకుంటున్నాం సార్. రూమ్స్ సార్ మా ప్రిన్సిపల్ మేడం కోరుకున్నట్టు కొంచెం చెల్లె గిట్ అడిగితే సార్ ఏమన్నాడంటే, జగ్గారెడ్డి గారు సార్ చెప్తున్నారు కాబట్టి తప్పకుండా త్వరలోనే మీకు ఆరో వాటర్ తాపడం జరుగుతుంది. సరే పని చేస్తానని చెప్పు మేడం, ఎట్టనో గట్ట సీఎం ను ఒప్పిద్దాం గాని అన్నట్టు మేడంతోనే చెప్పించిండు. చెల్లి అడిగినట్టు కొత్త బంగ్లా కట్టిస్తానని మాటిచ్చిండు కూడా. సార్ గట్ల అనుడే ఆలస్యం, చెల్లెళ్ళ మురిపం చిన్నగా లేదిగా. సప్పట్లు కొట్టుకుంటా మస్తు మురిసిపోయారు అనుకో రాదులే. పదవులేం లేకుంటేనే గింతగానం చేస్తుండంటే పదవి ఉంటే ఇంకెన్ని చేస్తున్నావు అనుకుంటున్నాడు అక్కడి పబ్లిక్.